హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షయ్ ఆరాధ్య అని స్కూల్కి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో ఆరాధ్య కారు దిగి బయటికి వస్తూ ఉంటుంది. చాటుగా అయితే అవని అక్షయ్ని ఆరాధ్యాన్ని చూస్తూ అలా మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో ఆరాధ్య దగ్గరికి అక్షయ్ వచ్చి, ఆరాధ్య, నువ్వు ఇంట్లో గొడవల కోసం మీ అమ్మ కోసం ఆలోచించొద్దు. నువ్వు నీ ఎగ్జామ్స్ నీట్గా రాసుకొని నీట్గా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య అయితే సరే నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం, నువ్వు ఆ తగుల కోసం మీ అమ్మ కోసం అస్సలు ఆలోచించొద్దు. అవన్నీ ఒక పక్కన పెట్టేసి నీ చదువు కోసమే నువ్వు చదువుకో మీదే కాన్సన్ట్రేషన్ చేయి. ఎగ్జామ్లో ఫస్ట్ రావాలి, ఓకేనా అని చెప్పేసి తనకి ముద్దు పెడుతూ తనని పంపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న ఆరాధ్య అయితే సరే నాన్న అని చెప్పేసి వాళ్ళ అమ్మని తలుచుకుంటూ చాలా బాధపడుతూ స్కూల్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం, అవన్నీ ఇక్కడికి వచ్చే ఉండాలి, ఎందుకంటే ఆరాధ్యాన్ని చూడకుండా ఉండలేదు కదా, ఇంకా ఎక్కడ ఉండి ఉండాలి అని చెప్పేసి అంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంతలోకే అవన్నీ కనిపించకపోవడంతో రాలేదో ఏమో, వస్తే మన దూరంగా ఉంటే చాలా చాలా మంచిదే కదా అనుకుంటూ ఉంటాడు. అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం అక్షయ్కి కనిపించకుండా చాటుగా అయితే అక్షయ్ని ఆరాధ్యాన్ని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అమ్మ ఆరాధ్య నీ దగ్గరికి రాలేకపోతున్నాను అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో, ఇలాగ నా ఆత్మ అభిమానాన్ని చంపుకొని ఆరాధ్యకి దూరంగా ఉండవలసి వస్తుంది, కానీ అలా ఉండలేకపోతున్నాను. ఈ తల్లి ప్రేమ అట్లా ఆగలేకపోతుంది. నేను ఎలాగైనా సరే ఆరాధ్యను కలవకుండా దూరంగా పెట్టి చూసుకోవాలి. అలా అయితేనే తను సంతోషంగా ఉండగలదు ఇంట్లో. అలాగే చదువులు కూడా బాగా చదువుకోగలదు. నా వల్ల తనకి భవిష్యత్తు పాడవకూడదు అని చెప్పేసి ఆరాధ్యని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది.